నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ తీసుకున్నటువంటి ఆయన ఏదైతే వెర్షన్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తెలంగాణ తెచ్చిన పార్టీకి, అలాగే తెలంగాణకు సేవ చేసినటువంటి నాయకుడి పార్టీకి నేను ఓటు వేశాను, మీరు కూడా అలాగే నాలా ఓటు వేయండి అని ఆయన చెప్పినటువంటి సందర్భం. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అది ఏదైతే నందినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి ఆ క్లిప్ను కట్ చేసి మరీ ఆధారంగా చూపిస్తూ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దీని మీద విచారణ జరిపినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, అలాగే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కేసు నమోదు చేయండి, దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని చూస్తూ ఆయనపై చర్యలు కూడా తీసుకోండి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో బహుశా మొట్టమొదటిసారి. ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం కూడా జరగబోతుంది. కేటీఆర్ ఓటును కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆయన ఒక రకమైనటువంటి ప్రలోభాలకు తెర లేపుతూ ఓటర్లను మభ్యపెట్టడానికి ఆయన మాట్లాడినటువంటి విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా ఎవ్వరు కూడా అలా మాట్లాడకూడదు. అది కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా విచక్షణ కోల్పోయి తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణకు సేవ చేసినటువంటి వ్యక్తికి ఓటేయాలి అంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి అనేది ఆయన సారాంశం. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదును స్వీకరించింది. ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాదు, చాలామంది కేటీఆర్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆయన్ను అరెస్ట్ కూడా చేసి ఆయన స్టేట్మెంట్ని తీసుకుంటారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటికైతే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇదే గనుక జరిగితే, ఆయన వేసినటువంటి ఓటును క్యాన్సిల్ చేస్తే గనక దేశ చరిత్రలో ఒక కీలకమైనటువంటి ఘట్టంగా ఇది మారుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి సందర్భాలు లేవు. గతంలో జరిగినటువంటి వాటిలో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు కొన్ని రాష్ట్రాలు. కానీ తెలంగాణలో మొట్టమొదటిసారి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు స్పందించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో, అలాగే న్యాయ నిపుణులు కూడా దీని మీద ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం చూస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ఒక పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఓటర్లను ప్రలోభపెట్టి, మాయ చేసి మభ్యపెట్టడమే దీనికి కారణం. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేది కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఆయా రాజకీయ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఇంకా మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఇప్పటి వరకైతే కేసు నమోదు చేశారు, ఆయన స్టేట్మెంట్ తీసుకోవాలి. అలాగే ఆయన వేసినటువంటి ఓటు ఏదైతే ఉందో ఆ ఓటును క్యాన్సిల్ చేయాలనే ఆలోచనలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉంది.